గులాబీకి గుర్తు టెన్షన్ అట. ఇండిపెండెంట్లకు కారును పోలిన సింబల్స్. అభ్యర్థుల్లో మొదలైన ఆందోళన. గత ఎన్నికల్లో భారీగా నష్టపోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపైన ప్రభావం. ఈ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్లో యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తును ఈసీ కేటాయించింది. ఈవీఎం మిషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కారు గుర్తు 4వ స్థానంలో ఉండగా రోడ్డు రోలర్ 5వ స్థానంలో ఉందట. కారును పోలిన గుర్తులు ఒకే చోట ఉండడంతో ఓటర్లలో కన్ఫ్యూజ్ తప్పక ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి చపాతీ మేకర్ గుర్తును కేటాయించారు. అది కూడా కారు గుర్తును పోలి ఉన్నదట. ఇప్పుడు హైదరాబాద్ అంటే వదిలిపెట్టండి, ఆ హైదరాబాద్ గెలిచేది లేదు పోయేది లేదు. కానీ ఇప్పుడు సికింద్రాబాద్లో కొంత టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఏమైనా బయటపడొచ్చని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది. సో అక్కడ రోడ్డు రోలర్ గుర్తుందట. ఇప్పుడు ఖచ్చితంగా ఇది పెద్ద దెబ్బే అవుతుంది, డౌట్ లేదన్నమాట. ఎందుకంటే ఆడ కారు ఈడ రోడ్ రోలరు, సో రెండు కొంత దగ్గరి ఇదితో కనిపిస్తూ ఉంటే కొంత వృద్ధులకి వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఇబ్బంది. సో మరి పక్కనే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇబ్బంది. గుర్తుంచుకో రామక్క, కారును గుర్తుంచుకో రామక్క పాట అసెంబ్లీ ఎన్నికల వేళ ఎంతగానో ఫేమస్ అయింది. ఆ పాటకు అంత ఆదరణ వచ్చినప్పటికీ బీఆర్ఎస్ నేతలను మాత్రం గుర్తు టెన్షన్ వీడట్లేదట. కారు గుర్తును పోలిన సింబల్స్ ఇండిపెండెంట్లకు ఈసీ కేటాయించడంతో పెద్ద ఎత్తున ఓటింగ్ నష్టపోవాల్సి వచ్చిందట. ఇండిపెండెంట్లకు పెద్ద ఎత్తున ఓట్లు పడడంతో కొద్దిపాటి తేడాతో పలువురు అభ్యర్థులు ఓడిపోవాల్సి వచ్చింది. చూద్దాం ఏమైందో. సో గతంలో వీళ్ళు ఆల్రెడీ కోర్టుకు కూడా పోయినారు కానీ కుదరలే. మీరు చూడండి, గత లోక్సభ ఎన్నికల్లో భువనగిరిలో స్వతంత్ర అభ్యర్థి సింగపాక లింగంకు కారును పోలిన రోడ్డు రోలర్ గుర్తు వచ్చిందట. అయితే ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 27,973 ఓట్లు వచ్చినాయి. ఎవరు? బూర నరసయ్య గౌడ్ గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసిండు కాంగ్రెస్ నుంచి. సో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5,000 ఓట్లతో గెలిచిండు. 5,000 ఓట్లతో బూర ఓడిపోయిండు. ప్రస్తుతం ఇదే టెన్షన్ గులాబీ పార్టీని వెంటాడుతోంది. కారును పోలిన వాటిలో రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కెమెరా, ఓడా, కుట్టు మిషన్, ఆటో రిక్షా, ట్రక్ వంటివి ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ అంటున్నది. సో ఇట్లా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందట.